వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రాణ ప్రతిష్ఠ వేళ భావోద్వేగానికి లోనవుతున్న ఆడియో సందేశంలో ప్రధాని మోదీ. సంక్రాంతి ఎఫెక్ట్. హైదరాబాద్ విజయవాడ రహదారిపై ట్రాఫిక్ జామ్, ఖాళీ అవుతున్న నగరం. కాళేశ్వరాన్ని పట్టుకొని ఎందుకు పాకులాడుతున్నారు? రైతాంగాన్ని కాపాడాలన్న పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రతిపక్షాలను తిట్టేవారికే వైసీపీలో ప్రాధాన్యత ఉంటుంది. పెనమాలూరు టికెట్ తనకెందుకు ఇవ్వలేదు పార్టీ పెద్దలే చెప్పాలన్న పార్థసారథి. తిరుమలలో మరోసారి డ్రోన్ కలకలం, అదుపులో 2 భక్తులు. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్. 847 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 247 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ. దేశమంతా రామజపంతో మునిగిపోతుంది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ఇంకా 11 రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు ధార్మిక వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జీవితంలో తొలిసారి భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పిన ఆయన ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. శ్రీరామ్ ने काफी समय बिताया था और आज मेरे लिए एक सुखद संयोग ये भी है कि आज स्वामी विवेकानंद जी की जन्म जयंती है। ये स्वामी विवेकानंद जी तो थे जिन्होंने हजारों वर्षों से आक्रांतित भारत की आत्मा को झकझोरा था। आज वही आत्मविश्वास भव्य राम मंदिर के रूप में हमारी पहचान बनकर सबके सामने है. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. వందలాది వాహనాలు ఒక్కసారి రోడ్డెక్కడంతో ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. అయితే 95% వాహనాలకు ఫాస్టాగ్ పూర్తి కావడంతో టోల్ ప్లాజా వద్ద వాహనాల కదలికలో వేగం పుంజుకుంది. మరోవైపు ట్రాఫిక్ను వీలైనంత వేగంగా క్లియర్ చేసేందుకు టోల్ ప్లాజాలోని 10 గేట్లను ఎత్తారు. సాధారణ రోజుల్లో ఈ టోల్ ప్లాజా మీదుగా రోజుకు 30,000 వరకు వెళ్లే వాహనాల సంఖ్య సంక్రాంతి రోజుల్లో 60 నుంచి 70,000 వరకు ఉంటుందని టోల్ ప్లాజా అధికారులు తెలిపారు. ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ ఊళ్లకు వెళ్తుండటంతో హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ జామ్లు కనిపించడం లేదు. ప్రతి కూడలిలో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేసుకోవచ్చని దానిని స్వాగతిస్తామని బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం అన్నారు. కాళేశ్వర అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ ఎందుకు పాకులుతుందని, ఇంత పెద్ద నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం నుంచి నీటి విడుదలపై కాంగ్రెస్ సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 రోజులవుతుందని, కానీ వారు కాళేశ్వరం గురించి తప్ప రైతుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు నీళ్లు వదిలిపెట్టకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? దేనికోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చూద్దాం. జుడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేలుతారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి. ముందుగా రైతులు నీళ్ళు ఇవ్వండి. రైతులు పంట పండిస్తారు. యాసంగి టైం అయిపోతా ఉంది. ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు. మా దగ్గర రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు. రెండో పంట కూడా వండుతుంది. తాను ఎవరిని తిట్టలేనని, దుర్భాషలేనని ఉద్దేశంతోనే తనను వైసీపీకి దూరం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. 25 ఏళ్ల నుంచి తనకు పెనుమాలూరు నియోజకవర్గం ప్రజలతో అనుబంధం ఉందని చెప్పారు. ప్రతిపక్షాలను తిట్టేవారికి వైసీపీలో ప్రాధాన్యత ఉందని విమర్శించారు. తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని తెలిపారు. పార్టీ కోసం తాను ఎంతో చేశానని, పార్టీ ఆఫీస్ కోసం ఎంతో విలువైన తన భూమిని కూడా ఇచ్చానని చెప్పారు. పెనుమాలూరు నియోజకవర్గ ప్రజలు తన అనుచరులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. జిల్లాలో మిగిలిన నాయకుల కంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేశానని పార్థసారథి చెప్పారు. పెనుమాలూరు నుంచి కాకుండా గన్నవరం నుంచి తనను ఎందుకు పోటీ చేయించాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. గన్నవరంలో తనని పోటీ చేయించి ఓడించాలనుకున్నారా, లేక పెనుమాలూరులో మరో బలమైన అభ్యర్థిని పెట్టి గెలిపించాలనుకున్నారా అని అడిగారు. పెనుమాలూరు టికెట్ తనకు ఎందుకు ఇవ్వలేదో పార్టీ పెద్దలు చెప్పాలని అన్నారు. తన సొంత నియోజకవర్గం పెనుమాలూరు నుంచి పోటీ చేయాలన్నదే తన కోరిక అని చెప్పారు. మరోవైపు ఈ సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో పార్థసారథి భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం టీడీపీలో ఆయన ఎప్పుడు చేరబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే తిరుమల
తిరుమల మొదటి గట్ రోడ్లో డ్రోన్ కెమెరాను కొందరు భక్తులు ఎగరవేశారు. 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరాతో వీడియోలు చిత్రీకరణ చేపట్టారు. కాజీపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రంలో శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి, శ్రీ 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 మధుసూదనానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో ప్రతి అమావాస్య చండీ హోమాన్ని ఈరోజు దశమహావిద్యలో ఒకటైన మహాలక్ష్మి స్వరూపమైన కమలాత్మికా జయంతి అవతరించిన రోజును పురస్కరించుకొని చండీ హోమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితులు కల్లకుంట్ల ప్రశాంత్ శర్మ, ఆలయ అర్చకులు ఆనందపాటి మనోజ్ కుమార్, శివం మహారాజ్, రోహిత్, త్రిపాఠి హరికృష్ణ స్వామి మరియు సిబ్బంది, మేనేజర్ లక్కారవి, పిఆర్ఓ మణిదీప్, సాయి తేజ, అరుణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసరావు, పద్మ తదితరులు భక్తులకు నిత్యన్న దాన ప్రసాద వితరణ చేయడం జరిగింది. सप्तयो नीरा पुनस्व घृतेन अस्मे दत्तहोत्रैर्न ममाये बृहस्पति प्रसूनास्तानं चत्वं महर्वा कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे एकादशे तिस्रश्चमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशतमे एकविंशतितमे त्रयोविंशतितमे पञ्चविंशतितमे सप्तविंशतितमे नवविंशतितमे एकत्रिंशतितमे त्रिंशतितमे चतुर्विंशतितमे चौदहतमे द्वादशतमे षोडशतमे विंशतितमे चतुर्विंशतितमे अष्टाविंशतितमे द्वात्रिंशतितमे चतुर्विंशतितमे चत्वारिंशतितमे त्रिंशत्वारिंशतितमे एकादशत्वारिंशतितमे శివాని జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. హనుమకొండ చింతగట్టు క్యాంప్లోని ఎన్టీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం, క్రిస్మస్ సినిమా ఆర్టిస్టులు పాల్గొని విద్యార్థులను ఊరుతొలగించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి మాట్లాడుతూ విద్యార్థుల విజయానికి ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమైందో అదేవిధంగా ఆత్మవిశ్వాసానికి సాధన కూడా అంతే ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ చంద్రమోహన్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రమేష్ రాజు, సంతోష్ రెడ్డి, మురళీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జబర్దస్త్ టీముతో పాటు కిస్మత్ సినిమాకు సంబంధించిన డైరెక్టర్స్, హీరోయిన్, హీరోలను కూడా మేము వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ యొక్క సినిమా గురించి కూడా వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం జరిగింది. దీనితో పాటుగా ముఖ్యంగా ఈ యొక్క ఫెస్టులో మాకు పిల్లలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి శివాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ స్వామి గారు వారికి అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మనము సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణతో, పట్టుదలతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే కష్టపడి చదవాలి. మనం కొన్ని త్యాగాలు చేస్తేనే మనకు ఫలితాలు అనేవి చాలా ఉన్నత స్థితిలో ఉంటాయని కూడా వారు వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారుతో పాటు శివాని కళాశాల యాజమాన్య మిత్రులు మరియు అధ్యాపక మిత్రులు మరియు గౌరవనీయులైన తల్లిదండ్రులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ప్రతి ఏటా కూడా మేము ఇదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది. వికాస్ మాస్టర్ జీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిరాడంబరంగా నిర్వహించారు. గురువారం హనుమకొండారెడ్డి కాలనీలోని పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాగివాణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మకర సంక్రమణం జరుగుతుందని, మన పండుగలు ప్రకృతిని ఆరాధించే విధంగా ఉంటాయన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు తెలపాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కక్కర్ల నాగరాజు, ఎస్ రజిత, అనుష, స్వాతి, వీరహనుమాన్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని రామచంద్రాపురం కాలనీ 13వ వార్డులో వేలుపుల సత్యం నగర్ దగ్గర వైకుంఠ ధామాన్ని నిర్మించినట్లు వార్డు కౌన్సిలర్ బుజ్జి వెంకన్న తెలిపారు. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ₹1,15,00,000 ఈ శ్మశాన వాటికను అధికారుల ప్రోత్సాహంతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ శ్మశాన వాటికలో 2 బర్నింగ్ ప్లాట్ఫామ్లను చెన్నై నుంచి తెప్పించినట్లు తెలిపారు. అలాగే పూజ చేసుకోవడానికి పూజ గది, వెయిటింగ్ హాల్, పురుషులకు స్త్రీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు, అలాగే కర్ర వేసుకునేందుకు ఒక హాల్ నిర్మించినట్లు, చనిపోయిన బాధతో ఈ వైకుంఠ ధామంలో అడుగుపెట్టగానే అన్ని బాధలు మర్చిపోయే విధంగా సుందరంగా ఓ చక్కటి పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటు వైకుంఠధామాన్ని మున్సిపాలిటీ ప్రజలు వినియోగించుకోవాలని బుజ్జి వెంకన్న వార్డు కౌన్సిలర్ తెలిపారు. 13వ వార్డులో
బీర్ల సత్యం కాలనీ దగ్గరలో కష్టపడి ఎన్నో కోట్లు ఎంతో సంపాదించిన చనిపోయిన రోజు ఎక్కడ ఎటు తీసుకెళ్ళాలి, ఎక్కడ దానం చేయాలని ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డ దాన్ని అర్థం చేసుకొని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఈ ప్రాంతంలో ఎంతోమంది పాలించిన కనీసానికి ఇంత గవర్నమెంట్ భూమి ఉన్నా కానీ ఎవరు కూడా తన సొంతానికి ఉపయోగించుకొని కబ్జాలు చేసుకొని ఇష్టరాజ్యంగా అమ్ముకొని మరి ఎంతో లబ్ధి పొంది ఇవాళ ఒక్కొక్కరు ఫామ్ హౌస్ కట్టుకొని ఇండ్లు నివాసిస్తున్నారు. మరి అలాంటిది కాకుండా ఒక మనిషిగా భూమి మీద పుట్టి ఒక మనిషికి మనిషి చేదోడు ఆదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎంఆర్ఓ గారిని దగ్గర పోయి, సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉన్నది, మాకు కొంత స్థలం కావాలంటే వారు దాదాపు ఇక్కడ కొద్ది గొప్ప 3 ఎకరాల స్థలాన్ని మాకు కేటాయించడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ మా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు దీనికి 1 కోటి రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తదుపరి ఈ 1 కోటి రూపాయలు సరిపోవట్లేవు అన్నాక కూడా మళ్ళీ ఒక 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి 2 బర్నింగ్ ప్లాట్ఫామ్లు, 1 పూజా గది, 1 కర్ర వేసుకుంటానికి చనిపోయిన వాళ్ళకు కర్ర వేసుకుంటానికి 1 హాలు, టాయిలెట్స్, బాత్రూమ్ లేడీస్ అండ్ జెంట్స్, 1 వెయిటింగ్ హాల్, 1 వాచ్మెన్ రూము. అదే కాకుండా దీనికి పవర్ ఇబ్బంది ఉన్నది, ఇంకా ఈ ప్రాంతంలో రోడ్స్ ఇంకా క్లియర్గా ఎట్నుంచి చేయాలన్నది ఆలోచించుకొని దాన్ని ఎమ్మటే కమిషనర్ గారిని మా చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తే 2,60,000 రూపాయలతోని సోలార్ పంపు, బోరు కూడా వేసి ఇలా మొత్తం కూడా ట్యాంకులు, సంపు, నల్లాలు పెట్టి చెబీర్లు పెట్టి కూడా అంతా శుభ్రంగా చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి మహబూబాబాద్ జిల్లా వడ్డెర జాతి ఆశాకిరణం వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హాజరై ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడి వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని, ఓబన్న పోరాట పటిమల స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గుంజా హనుమంతు, జిల్లా అధ్యక్షుడు సంపంగి రామచంద్రు, రామదాసు, సంపంగి పరశురాం, దర్గయ్య, సంపత్ పాల్గొన్నారు. ఆయన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకొని మనం కూడా మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రానికి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని నేను ఆశిస్తున్నాను. మీ అందరి సహకారం కూడా దాంట్లో కోరుకుంటున్నాము. ఈరోజు ఒక చాలా పవిత్రమైన, ఒక చాలా ఇంపార్టెంట్ మన రాష్ట్ర స్థాయి దాంట్లో ఒక దివసం ఉంది. మనమందరం ఈరోజు కూడా ఒక సంకల్పం తీసుకొని మనం మన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, మన జిల్లాకి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఎట్లా మనం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. ఈరోజు సంకల్పం తీసుకొని జిల్లా స్థాయి నుంచి ఏదైనా సహకారం ఉంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము కూడా మీ అందరికీ సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా అంత గొప్ప మహానుభావ దివసం ఈరోజు. సో ఆయన చరిత్రను డైలీ గుర్తించి డైలీ అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని డైలీ మనం మన పని మీద కూడా అదే స్ఫూర్తితో మనం పని చేయగలిగితే ఆయన సిద్ధాంతానికి మనం నిలబడి కట్టుబడి ఉంటాము. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలతలు, ఐటీ షేర్లలో కొనుగోలు మద్దతుతో భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 72,568కి చేరుకుంది. నిఫ్టీ 247 పాయింట్లు లాభపడి 21,894 వద్ద స్థిరపడింది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరఖాల.